ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. నమస్తే. వెజైనల్ ఇన్ఫెక్షన్ చాలా మందికి నెలలో ఎప్పుడోగప్పుడు తెల్ల బట్ట అవుతుంది. నార్మల్గా నెలలకి ఒక 15 డేస్ తర్వాత లేకపోతే ఎప్పుడో ఒక్కసారి అవ్వడం అనేది మామూలుగా సహజం. అంటే అది కలర్ నార్మల్గా ఉంది, స్మెల్ లేదు, ఇచ్చింగ్ లేదు, పెయిన్ లేదు, ఏం లేదు, అది నార్మలే. ఒక 2-3 డేస్ అవ్వడం అనేది సహజం. అలా కాకుండా అది అయ్యేటప్పుడు బాగా అంటే పాల మీద మీగడలాగా లేకపోతే అది విరిగిపోయినట్టుగా అట్లా వచ్చినప్పుడు దాన్ని ఇన్ఫెక్షన్ ఉంది అని అర్థం. చాలామందికి స్మెల్ కూడా ఉంటుంది. చాలామంది దీనికి మెడిసిన్స్ వాడుతూనే ఉంటారు రెగ్యులర్గా, కానీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ముఖ్యంగా చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం వేసుకునే బట్టలు కూడా ఇంపార్టెంట్. పర్టికులర్గా మనం ఇన్నర్స్, అండర్వేర్స్ వేసుకునేప్పుడు కాటన్ మాత్రమే వాడాలి. ఇలా ఫ్యాన్సీ సింథటిక్, నైలాన్ ఇలాంటివి ఎక్కువ శాతం ఉన్నవి వాడకూడదు. కొద్దిగా ఒక 5% ఉంది కాటన్లో, నైలాన్ అనేది స్ట్రెచబుల్గా ఒక 5% ఉంది, 10% ఉంది, పర్వాలేదు. కానీ మొత్తము నైలాన్వి అలా స్ట్రెచబుల్వి మైక్రో నైలాన్స్ అని వస్తున్నాయి ఇప్పుడు. ఇలాంటివి ఎక్కువ వాడకండి, ఎందుకంటే మన స్వెట్ అనేది అబ్జార్బ్ చేయదు. ఇంకోటి ఇవి గాలి తగలని ప్రదేశాలు కాబట్టి మనం అక్కడ అబ్జార్బ్ చేసేటట్టుగా అలాగే గాలి తగిలేటట్టుగా ఉండాలి. కాబట్టి కాటన్ మాత్రమే వాడాలి, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఉతికినవి మాత్రమే వాడాలి, వేసుకున్నదే మళ్ళీ వేసుకోవడం చేయకూడదు. ఇంకొకటి ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు అని అంటే రకరకాల హైజీన్ స్ప్రేస్ అని వచ్చినాయన్నమాట. సో అలాంటివి స్ప్రేస్ చేసుకోవడం వల్ల తర్వాత కొన్ని వ్యాక్స్ లాంటివి, డియోడ్రెంట్స్ లాంటివి, ఇలాంటివన్నీ కూడా యూజ్ చేయడం వల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు, సివియర్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. పెర్ఫ్యూమ్స్ వల్ల కూడా, మన వాడే కొన్ని కాస్మెటిక్స్ వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి క్లీన్గా డ్రైగా పెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి యూరిన్కి వెళ్ళినప్పుడల్లా కూడా తప్పకుండా వాష్ చేసుకుంటే కడుక్కోవడం, తర్వాత తుడుచుకోవడం అనేది ఇంపార్టెంట్. దీంతో పాటుగా మీరు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ మాకు తరచుగా వస్తున్నాయి, మెడిసిన్స్ వాడుతున్నాం తగ్గుతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి అని అనుకునే వాళ్ళు మీరు ఏం చేస్తారు అని అంటే, మీరు ఫస్ట్ వేపాకు కొంచెం ఒక గుప్పుడు వేపాకు, పచ్చిదే వేపాకు తీసుకుని ఒక లీటర్ ఆర్ 2 లీటర్స్ వాటర్లో వేసి వేపాకు బాగా మరగబెట్టాలి. అంటే 2 లీటర్లు అనుకోండి, నీళ్ళల్లో గుప్పుడు వేపాకులు వేసారనుకోండి, 1 లీటర్ అయ్యే వరకు మరగబెట్టండి. మరగబెట్టిన తర్వాత ఆ నీళ్ళని వడపోసేయండి. వడపోసి ఒక గాజు సీసాలో కనుక వేసుకుంటే, బ్లూ బాటిల్ అయితే చాలా మంచిది. ఒకవేళ ఆ బ్లూ కలర్ బాటిల్ అందుబాటులో లేకపోతే ఏదైనా ఒక గాజు సీసాలో వేసి దాన్ని కొంచెం ఎండలో పెట్టండి. ఎండలో పెట్టిన తర్వాత మూత పెట్టేసి మీరు మీ బాత్రూంలో పెట్టుకోండి. మీరు ప్రతిసారి యూరినల్స్కి వెళ్ళొచ్చిన తర్వాత ఆ నీళ్ళతో కొంచెం వాష్ చేసుకోండి. వాష్ చేసుకుని తర్వాత తుడుచుకుని మీరు వచ్చేసేయండి. ఇలా చేయడం వల్ల మీకు అక్కడ బ్యాక్టీరియా అనేది ఒకవేళ ఉన్నా కూడా తగ్గుతుంది, రాకుండా ఉంటుంది. ఇది చాలా సింపుల్. ఇది మీరు చేస్తే మీకు ఆ రిజల్ట్ తెలుస్తుంది. ఈ ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఉన్నప్పుడు కూడా మీరు ఇది తయారు చేసుకుని ఒక 10 రోజులో, ఒక నెల రోజులో కనుక వాడితే అది మీకు ఖచ్చితంగా ఒక 5 రోజులు వస్తుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు సెపరేట్గా మళ్ళీ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది 4-5 డేస్ వస్తుంది కాబట్టి ఇది ఒకటి చేయండి. ఇంకొకటి ఏంటి అంటే, అయినా ఎక్కువగా ఉంది ఇట్లా ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక వెల్లుల్లి రెబ్బ అంటాం, ఒక రేక్ అంటాం. అంటే ఒకటి తీసి దాన్ని ఒలిచేసేయాలి. దాన్ని ఒలిచిన తర్వాత ఒక్క రేకని తీసుకుని దాన్ని ఏం చేస్తారంటే ఒక దారము కొంచెం సూదితో మధ్యలోకి దారం గుచ్చి సూది తీసేయండి. ఆ దారం ఇట్లా గుచ్చి దాన్ని కొంచెం ముడి వేయండి. ఈ వెల్లుల్లి ఉంటుంది కదా, మీరు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు
కూర్చుని ఆ వెల్లుల్లి రెబ్బని కొంచెం లోపలికి ఒక 1 ఇంచు లోపలికి పెట్టుకోండి. ఈ దారం బయటకు ఉంటుంది. ఈ దారం ఎందుకు పెట్టామంటే మనం తీసేటప్పుడు ఈజీగా ఆ దారం పట్టుకుని ఇలా తీసేస్తే ఈజీగా రావడానికి దారం పెట్టాం అంతే. దాన్ని కొంచెం ఎక్కువ లోపలికి కాకుండా ఒక 1 ఇంచ్ లోపలికి కొంచెం పెట్టి అలా వదిలేసేయండి. మీరు అలా వదిలేస్తే అది మీరు ఒక 1 అవర్ అట్లా ఉంచుకోండి. 1 అవర్ 2 అవర్స్ అది దాన్ని అలానే ఉంచేయచ్చు. తర్వాత తీసేసి పడేసేయండి అది. ఇలా మీరు రోజు కనుక ఆ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కనుక మీరు ఇలా చేస్తే తొందరగా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అలా తెల్లబెట్ట అవుతున్నప్పుడు అది స్మెల్ ఉంది, తర్వాత ఇట్లా విరిగిపోయినట్టుగా ఉంది, ఇచ్చింగ్ ఉంది, ఇలాంటివి ఉన్నప్పుడు ఇది ఒక రెమెడీ లాగా, ఒక మంచి రెమెడీ మాట. ఇది మీకు మంచి ట్రీట్మెంట్ కూడా. ఇలా మీకు ఎక్కువ రోజులు ఉందనుకోండి, 5-6 రోజులు పెట్టుకోండి. దాన్ని ఏమి మీరు చేయకూడదు, ఒట్టిగా ఒలిస్తే చాలు, దాన్ని మళ్ళీ దంచడం అట్లాంటివి ఏం చేయొద్దు. ఆ రేకని డైరెక్ట్గా పెట్టుకోండి. ఈ దారం గుచ్చి దారం బయటకు వదిలేస్తే అది ఈజీగా అలా దారం పట్టుకుంటే మెల్లగా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు. ఈ వాటర్తో, ఈ వేపాకుతో నీళ్లు తయారు చేసుకుని ఈ వేపాకుతో మీరు వాష్ చేసుకోవడం, అలాగే ఇన్ఫెక్షన్ బాగా ఉన్నప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బని మీరు ఇలా పెట్టుకోవడం వలన మీ ఇన్ఫెక్షన్ చాలా తొందరగా తగ్గుతుంది.